హెల్లో ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అయిన వారెన్ బఫెట్ దగ్గర నుంచి ఇలాన్ మస్క్ దగ్గర నుంచి బిల్ గేట్స్ దగ్గర నుంచి మన ఇండియాలో చూసుకుంటే అదానీస్ దగ్గర నుంచి అంబానీస్ దగ్గర నుంచి కామత్ బ్రదర్స్ దగ్గర నుంచి సక్సెస్ అయిన ఏ పర్సన్ కైనా ఉండే ఒక కామన్ హ్యాబిట్ ఏంటో తెలుసా? బుక్స్ చదవటం అండి. వాళ్ళు రోజు ఎన్ని వందల కోట్ల బిజినెస్ మేనేజ్ చేస్తున్నా సరే వాళ్ళు ప్రతిరోజు కొన్ని గంటలైనా సరే బుక్స్ చదవటం కోసమే వాళ్ళ సమయాన్ని కేటాయిస్తారండి. ఎందుకంటే ఒక సాధారణమైన మనిషి తన లైఫ్ అంతా కష్టపడి లైఫ్లో ఎన్నో తప్పులు చేసిన తర్వాత వాళ్ళు నేర్చుకునే లైఫ్ లెసన్స్ మనకి కేవలం ఒక పుస్తక రూపంలో కొన్ని గంటలు టైం స్పెండ్ చేయడం వల్ల ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది. ఆ నాలెడ్జే మనని మిగతా ప్రపంచం కన్నా కనీసం 10 సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్తుంది. అలాంటి ఒక అద్భుతమైన బుక్ అండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చదవవలసిన మోస్ట్ పవర్ఫుల్ సెల్ఫ్ కేర్ అండ్ ఫైనాన్స్ బుక్, ద ఆల్మనాక్ ఆఫ్ నావెల్ రవికాంత్. సిలికాన్ వ్యాలీకి చెందిన ఫేమస్ బిలీనియర్ అండ్ ఇన్వెస్టర్ నావెల్ రవికాంత్ గారి జీవితం గురించి, ఆయన ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ఆయన సంపద ఎలా సృష్టించుకున్నారు అన్న దాని గురించి, ఆయన జీవితంలో నేర్చుకున్న కొన్ని పాఠాల గురించి వివరంగా చెప్పిన ఒక బుక్ ఇది. ఈ రోజు మన వీడియోలో ఒక సాదా సీదా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా కోటీశ్వరుడు ఎలా అవ్వచ్చు, సంపదని ఎలా సృష్టించుకోవచ్చు, ఫైనాన్షియల్ గా నెక్స్ట్ లెవెల్ కి ఎలా ఎదగొచ్చు, కేవలం కష్టపడో లక్ మీదో డిపెండ్ అయి కాకుండా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం వల్ల మనం వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒక 5 వెల్త్ సీక్రెట్స్ ని మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. పాయింట్ 3 అండ్ పాయింట్ 5 అండి నాకు చాలా చాలా నచ్చిన విషయాలు, నా లైఫ్లో నేను తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే విషయాలు. చాలా మటుకి నా లైఫ్ను మార్చేసింది ఆ 2 పాయింట్సే. యూ ట్రస్ట్ మీ. పాయింట్ 5 మీ లైఫ్ పర్స్పెక్టివ్నే మార్చేసే సత్తా ఉన్న పాయింట్ అండి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ వీడియో మాక్సిమం లెంత్ మనకి 12 మినిట్స్ నుంచి 15 మినిట్స్ ఉంటుందండి. చాలా మంది వీడియో 3 మినిట్స్ 4 మినిట్స్ 6 మినిట్స్ చూసి ఆఫ్ చేసి రీల్స్ చూడటానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే లైఫ్ మారాలి అనే కోరిక అందరికీ ఉంటుందండి. కానీ దానికి తగినట్టు మైండ్ సెట్ ని మార్చుకోవాలి అనే ఓపిక కేవలం 1% ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. మీరు ఆ 1% లో ఉన్నారో లేదో ఈ ఫస్ట్ పాయింట్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ద ఫస్ట్ పాయింట్ ఇస్ జడ్జ్మెంట్ ఇస్ అ న్యూ హార్డ్ వర్క్. నావెల్ రవికాంత్ గారు ఈ రోజుల్లో ఉండే చాలా మంది కన్నా ఈయన థింకింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. మన కష్టం కన్నా మన నిర్ణయమే ముఖ్యమైన విషయం అని ఈయన చెప్తున్నారు. చూడండి, చిన్నప్పటి నుంచి మనకి స్కూల్స్ లో కానీ మనకి ఇంట్లో కానీ ఏమని నేర్పించారు? కష్టపడి పని చేయండి, చెమటని చిందించండి, అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది అని నేర్పించారు కదా. కానీ నేవల్ రవికాంత్ గారు అలా అనట్లేదు. ఈ రోజుల్లో ఈ మోడర్న్ డేస్ లో కేవలం కష్టం మాత్రమే సరిపోదు, జడ్జ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లో చెప్తాను చూడండి. ఎక్కడో దూరంగా ఒక ప్రాంతంలో ఒక షిప్ ఆగిపోయి ఉంది. ఆ షిప్ ని రిపేర్ చేయడానికి చాలా మంది మెకానిక్స్ వచ్చి దాన్ని ఎలా రిపేర్ చేయాలి అని దాని చుట్టూ తిరుగుతూ అక్కడ ఇక్కడ దాన్ని కొడుతూ ఉన్నారు. కానీ ఆ షిప్ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత ఒక పెద్ద ఆయన, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆయన వచ్చి ఆయన కూడా షిప్ చుట్టూ తిరిగి షిప్ ని ఒకసారి గమనించి చూసి తన దగ్గర ఉన్న టూల్ కిట్ లో నుంచి ఒక సుత్తి తీసుకొని ఒక పర్టికులర్ ప్లేస్ తో ఆ సుత్తితో గట్టిగా కొట్టారు. అంతే, దాంతో ఆ షిప్ స్టార్ట్ అయింది. ఈ వర్క్ చేసినందుకు ఆ షిప్ ఓనర్ కి ఆయన ఒక బిల్ ఇచ్చారు. ఆ బిల్లో 10,000 రూపీస్ అనుంది. ఓనర్ షాక్ అయ్యాడు. ఇంత చిన్న పనికి 10,000 రూపాయలా అని ఆ పెద్ద ఆయన్ని క్వశ్చన్ చేశాడు. ఆ పెద్ద ఆయన నవ్వుతూ ఇలా చెప్పారు, సుత్తితో కొట్టినందుకు కేవలం ఛార్జ్ 10 రూపాయలే, కానీ ఆ సుత్తితో ఎక్కడ కొట్టాలో నిర్ణయించినందుకు 9,990 రూపాయలు అని చెప్పారు. దీన్నే జడ్జ్మెంట్ అంటారు, నిర్ణయాత్మక శక్తి. ఈ రోజుల్లో మార్కెట్లో మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి. మీరు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఏ డైరెక్షన్ లో కష్టపడుతున్నారు అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. రోజు 10 నుంచి 12 గంటల పాటు వర్క్ చేసి మనం శాలరీ తీసుకుంటాం. ఆ వచ్చిన శాలరీని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దేనికోసం మనం ఖర్చు పెట్టాలి, ఏ స్కిల్స్ మనం నేర్చుకోవాలి, దేనికోసం ఎంత టైం మనం కేటాయించాలి, ఇవన్నీ డెసిషన్సే కదా. ఇవన్నీ మనం తీసుకునే నిర్ణయాలే కదా. సరైన జడ్జ్మెంట్ తో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ ఫ్యూచర్ ని, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ని కూడా మార్చేస్తుంది.
నేవల్ రవికాంత్ చెప్పిన మోస్ట్ ఫేమస్ కోట్ అండి ఇది. ప్లే లాంగ్ టర్మ్ గేమ్ విత్ లాంగ్ టర్మ్ పీపుల్. అంటే మీరు మీ జీవితంలో చేసే ఏ పనైనా, మీరు ఎంచుకునే ఏ మనుషులైనా అది లాంగ్ టర్మ్ కోసం మాత్రమే అయి ఉండాలి. మనలో చాలా మంది చేసే మిస్టేక్ అండి, మనందరం క్విక్ మనీ కోసం చూస్తాం. కానీ నావెల్ రవికాంత్ ఏమంటారంటే, మన లైఫ్ లో మన వెల్త్ క్రియేట్ చేసుకోవాలన్నా, రెస్పెక్ట్ కావాలన్నా, ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలన్నా, ఇవన్నిటికీ మనం లాంగ్ టర్మ్ గేమ్ ఆడితేనే అవి మనకు వస్తాయి. చూడండి, ఏదైనా ఇండస్ట్రీలో కానీ, ఏదైనా కంపెనీలో కానీ 10 years నుంచి వర్క్ చేస్తూ ఉండే పర్సన్కి ఉండే క్రెడిబిలిటీ, వాళ్ళ మీద ఉండే నమ్మకం వేరే లెవెల్లో ఉంటుంది కదా. అసలు లాంగ్ టర్మ్ పీపుల్ అంటే ఎవరు చెప్తాను చూడండి. ఎవరైతే చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న రీజన్స్ కోసం అబద్ధాలు చెప్పకుండా ఉంటారో, ఎవరైతే ఎథిక్స్ ని ఫాలో అవుతారో వాళ్ళు లాంగ్ టర్మ్ పీపుల్ అవుతారండి. మనకి లైఫ్ లో ఏ రంగంలో అయినా సరే మనకి కాంపౌండింగ్ బెనిఫిట్ దొరకాలి అంటే డెఫినెట్ గా మనం లాంగ్ టర్మ్ గేమ్ ఆడాల్సిందే. మీకు ఒక చిన్న ఛాలెంజ్ అండి. మీ కాంటాక్ట్ లిస్ట్, మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ లిస్ట్ ఒక్కసారి ఓపెన్ చేసి ఆ లిస్ట్ లో ఎంతమంది కేవలం వీకెండ్స్ లో బిర్యానీ కోసమో లేకపోతే ఒక పార్టీ కోసమో మిమ్మల్ని మీట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మీతో పాటు కూర్చుని ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే వాళ్ళు, లైఫ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, లైఫ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇలా 2 లిస్టులు చేసుకోండి. ఆ ఫస్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి వీలున్నంత దూరంగా ఉండండి. సెకండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ మీరు లాంగ్ టర్మ్ గేమ్ ఆడవలసిన వాళ్ళు. మీరు లాంగ్ టర్మ్ గేమ్ ఆడాలంటే ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే మీ ఫ్యూచర్ కూడా బ్రైట్ గా ఉంటుంది. సరే, సంపద సృష్టించుకోవటం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవటం ఇంకో ఎత్తు అవుతుందండి. నేవెల్ రవికాంత్ చెప్పిన నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు, మనలో చాలా మంది చేస్తున్న మిస్టేక్, మనం కష్టపడి నెలకి 5,000 10,000 అని మనం సేవింగ్స్ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఎవరికన్నా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే మనం సంవత్సరాలుగా సేవ్ చేసిన అమౌంట్ అంతా ఒక్కసారిగా హాస్పిటల్ బిల్స్ కే సరిపోతుంది. నన్ను చాలా మంది కామన్ గా అడుగుతున్న క్వశ్చన్ అండి, ఏ ఇన్సూరెన్స్ తీసుకోమంటారు అని. ఇలాంటప్పుడే మనకి ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తెలియకపోతే డిట్టో ప్లాట్ఫామ్ మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. మార్కెట్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఏ ఇన్సూరెన్స్ బెస్ట్ అనేది మనకు తెలుసుకోవడం కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. మీరు డిట్టో ఇన్సూరెన్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే, మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న టైంకి వాళ్ళు మీకు కాల్ చేసి ఇన్సూరెన్స్ తీసుకోవడంలో మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్ అండి. మనం ఏ టైంకి అయితే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నామో ఆ టైంకి మాత్రమే వాళ్ళు కాల్ చేస్తారు. వీళ్ళు ఒక్కసారి మనకి డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత మిస్లీడింగ్ లాంటివి ఉండవండి. వాళ్ళు కేవలం మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు. ఫైనల్ డెసిషన్ మీదే. డిటో ప్లాట్ఫామ్ మనకి క్లెయిమ్స్ టైంలో మనకి సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనం సంవత్సరం ప్రీమియమ్స్ కట్టుకొని ఒకసారి మనం క్లెయిమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ క్లెయిమ్ టైంలో మనకి ఫుల్ అమౌంట్ రాకపోవటమో, ఇతర ప్రాబ్లమ్స్, హాస్పిటల్స్ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయండి. అలాంటప్పుడు డిటో ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి క్లెయిమ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే, మరిన్ని డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నావెల్ రవికాంత్ చెప్పిన థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, అండర్స్టాండ్ లీవరేజ్. ఇది నాకు లైఫ్ లో చాలా ఉపయోగపడిన పాయింట్ అండి. ఈ పాయింట్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇది మనకి లైఫ్ చేంజింగ్ స్ట్రాటజీ అవుతుంది. కేవలం కష్టపడితేనే డబ్బులు వస్తాయి అనుకునేది కరెక్ట్ పాయింట్ కాదు కదా. లీవరేజ్ వల్ల డబ్బులు వస్తాయి. లీవరేజ్ వల్లే మనం వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం. లీవరేజ్ వల్లే మనకి లైఫ్ లో గ్రోత్ వస్తుంది. లీవరేజ్ అంటే ఏంటి? లీవరేజ్ అంటే చాలా సింపుల్ అండి. తక్కువ కష్టంతో తక్కువ టైంలో 100 టైమ్స్ ఎక్కువ రిజల్ట్ సాధించటం. మనం సింపుల్ గా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చూద్దాం. ఇక్కడ నావెల్ రవికాంత్ గారు ఏమంటున్నారంటే, పాత రోజుల్లో మనం లీవరేజ్ యూస్ చేసుకోవాలి అంటే మన దగ్గర 100 కోట్ల రూపాయలు ఉండాలి, మన దగ్గర చాలా మంది వర్కర్స్ ఉండాలి. కానీ ఇప్పుడు మోడర్న్ డేస్ లో మనకి ఏ టూల్స్ అవి వచ్చిన తర్వాత పర్మిషన్ లెస్ లీవరేజ్ మనకి అవైలబుల్ గా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ యూట్యూబ్ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో నేను నా రూమ్ లో కూర్చొని నాకు ఒక టైం కన్వీనియంట్ ఉన్నప్పుడు నేను ఒక్కసారే రికార్డ్ చేస్తాను. కానీ నేను పెట్టిన ఆ ఒక్క ఎఫర్ట్ అంటే వన్ టైం ఎఫర్ట్, ఇది ఒకసారి ఇంటర్నెట్ లోకి వెళ్ళిన తర్వాత, ఇది ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత ఇదే వీడియోని కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఒకటే టైంలో చూసే పాసిబిలిటీ ఉంది కదా. ఇది వరకు రోజుల్లో పాసిబుల్ కాదు కదా. కానీ ఇప్పుడు ఎవరి పర్మిషన్ తో పని లేదు. మనం మీడియాని లీవరేజ్ గా తీసుకుని మన స్కిల్ ని మనం ఎగ్జిబిట్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ రైటర్ అనుకోండి. ఒకప్పుడు ఒక బుక్ రాస్తే ఆ బుక్ 10 మంది దగ్గరికి వెళ్ళాలంటే డిఫరెంట్ కాపీస్ ప్రింట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత
ఎఫర్ట్ ఒక్కసారే, కానీ రిజల్ట్ మాత్రం 100 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది కదా. అలానే బిజినెస్ చేసేవాళ్ళండి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉండేవాళ్ళు, వాళ్ళ అమౌంట్ నే వాళ్ళు 100% ఇన్వెస్ట్ చేయరు కదా, వాళ్ళు అమౌంట్ ని లీవరేజ్ గా తీసుకుంటారు. మరొక ఎగ్జాంపుల్, సే ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారనుకోండి, ఆ ఫోటోగ్రాఫర్ కి డబ్బు రావాలి అంటే వాళ్ళు ఒక పెళ్లికో ఒక ఫంక్షన్ కో వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసి దాన్ని రెడీ చేస్తే వాళ్ళకి పేమెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళకున్న స్కిల్ ని ఒక కోర్స్ గా తయారు చేసి ఆ కోర్స్ ని వాళ్ళు ఇంటర్నెట్ లో పెడితే ఆ కోర్స్ కి కొంత ఫీ వస్తుంది కదా. ఎఫర్ట్ పెట్టింది ఒక్కసారే, కానీ రిజల్ట్ మాత్రం మల్టీ ఫోల్డెడ్ ఉంటుంది, అది కూడా లీవరేజే కదా. సో ఈ లీవరేజ్ అనే పాయింట్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకుని మనం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఐ థింక్ దిస్ ఇస్ ద లైఫ్ చేంజింగ్ స్ట్రాటజీ అండి. మనం వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన స్ట్రాటజీ అవుతుంది. నెవిల్ రవికాంత్ చెప్తున్న 4th వెల్త్ సీక్రెట్ అండి, ఫైండ్ యువర్ స్పెసిఫిక్ నాలెడ్జ్. మిమ్మల్ని ఈ సమాజంలో రీప్లేస్ చెయ్యలేని వ్యక్తిగా తయారు చేసే ఒక సీక్రెట్ ఇది. చాలా మంది అడుగుతూ ఉంటారండి, ఏ కోర్స్ చేస్తే బెటర్ జాబ్స్ వస్తాయి, ఏ బిజినెస్ చేస్తే ఎక్కువ ప్రాఫిటబుల్ గా ఉంటుంది, ఏ డైరెక్షన్ లో వెళ్తే కరెక్ట్ అని. నేను ఒక విషయం చెప్తానండి, మనం ట్రెండ్ ఫాలో అయితే మనం సూపర్ సక్సెస్ఫుల్ ఎప్పుడూ అవ్వలేం. ఎందుకంటే ట్రెండ్ మీరే కాదు కదా, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు కదా. మరప్పుడు మీరు నెంబర్ 1 ఎలా అవుతారు? మనకి సక్సెస్ రావాలంటే మనం చేసే పనుల్లో, మనం తీసుకునే డెసిషన్స్ లో మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. నేను రియల్ లైఫ్ ఎగ్జాంపులే చెప్తానండి. దోసా ప్లాజా మీలో చాలా మంది వినే ఉండుంటారు. రోడ్డు మీద మనకి చాలా మంది బళ్ళ మీద దోశలేస్తూ కనిపిస్తూ ఉంటారు. కానీ ఈయన ఎందుకు కేవలం ఒక బండి మీద దోశ వేసే పొజిషన్ నుంచి ఈ రోజు కంట్రీలో 100 అవుట్లెట్స్ లెవెల్ కి ఎదిగారు? బికాస్ ఆఫ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. ఆయన దోశల బండి పెట్టుకున్న టైంలో ఎవరి దగ్గర లేని ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అందరి దగ్గర 3-4 రకాల దోశలుంటే ఈయన దగ్గర 30 రకాల దోశలు ఉండేవి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసెస్ ఆయన దగ్గర అవైలబుల్ గా ఉండటం వల్ల చాలా మంది కస్టమర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చారు, బిజినెస్ ఇంప్రూవ్ అయింది. ఇలా మనం చేసే ప్రతి పనిలో మనకంటూ ఒక యూనిక్నెస్ ఉంటే అది మన గ్రోత్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మీలో చాలా మందికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, కొంతమందికి బోర్ కొట్టకుండా కథలు చెప్పడం వచ్చుండొచ్చు, కొంతమందికి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చిటికలో సాల్వ్ చేసే స్కిల్ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీకున్న ఆ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకొని, ఇందాక మనం లీవరేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, మీరు ఆ లీవరేజ్ తో మీ స్పెసిఫిక్ నాలెడ్జ్ ని కంబైన్ చేసుకుంటే మీరు ఈజీగా వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు. 5th అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాంపౌండింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. కాంపౌండింగ్ గురించి మనం చాలా వీడియోస్ లో చాలా రకాలుగా డిస్కస్ చేసుకున్నామండి. వెల్త్ రిలేటెడ్ గా కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటది అనేది మనలో చాలా మందికి తెలిసిన విషయమే. నెవల్ రవికాంత్ గారు ఏమంటారంటే కాంపౌండింగ్ అనేది కేవలం వెల్త్ రిలేటెడే కాదు, మన పర్సనాలిటీ రిలేటెడ్, మన నాలెడ్జ్ రిలేటెడ్, మీరు లైఫ్ లో ఏ ఇంపార్టెంట్ విషయం తీసుకున్నా సరే లాంగర్ డ్యూరేషన్ లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది అని. మనలో చాలా మందికి ఉన్న అతి పెద్ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్పేషెన్స్ అండి. మనకి ఓపిక తక్కువగా ఉంటుంది, ప్రతిదీ ఇన్స్టెంట్ గా అయిపోవాలి అని అనుకుంటాం, అది రాకపోతే మనకి బోర్ అనిపిస్తుంది, మనం దాన్ని వదిలేసి మరో పనిలోకి వెళ్తాం, అక్కడ కూడా మళ్ళీ మనం చేసే పని ఇదే. 6 months లోనో 1 year లోనో రిజల్ట్ రావాలి అని అనుకుంటాం, అది కూడా పూర్తవదు. సో ఇలా మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి జంప్ అవుతూ ఉంటే మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది? మీకు ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు ఒక 20 pages చదవండి. 20 pages చదివితే ఏమవుతుంది? అదేమన్నా లైఫ్ మారిపోతుందా? దాని వల్ల ఏమన్నా అద్భుతాలు జరుగుతాయా అని మనకి అనిపిస్తుంది. కానీ మీరు కన్సిస్టెంట్ గా ప్రతిరోజు ఒక 20 pages మీరు బుక్స్ చదువుతూ ఉన్నారనుకోండి, ఒక 5 years తర్వాత మీ నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒక 5 years తర్వాత మీరు ఆలోచించే తీరులో ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఒక 5 years తర్వాత మీరు తీసుకునే డెసిషన్స్ లో ఎంత మార్పు కనిపిస్తుంది. ఈ రోజుకి అది కేవలం 20 pages, కానీ ఒక 5 ఏళ్ల తర్వాత మీరు కనీసం అంటే ఒక 100 books కంప్లీట్ చేసి ఉండుంటారు. సో ఈ రోజు నాలెడ్జ్ కి ఆ రోజు నాలెడ్జ్ కి అసలు సంబంధమే ఉండదు కదా. నాలెడ్జ్ బెటర్ గా ఉంటే మన కాన్ఫిడెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ ఉంటే మనం తీసుకునే డెసిషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో కాంపౌండింగ్ ఎఫెక్ట్ మనకి కనిపించాలి అంటే మనకి పేషెన్స్ ఉండాలి, దానికి మనం కొంత సమయం ఇవ్వాలి. దీనివల్ల మన రిలేషన్షిప్స్ అవనియండి, మన నాలెడ్జ్ అవనియండి, లేదా మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్ అవనియండి, అన్నీ మనం ఊహించిన దానికన్నా డెఫినెట్ గా బెటర్ పొజిషన్ లో ఉంటాయి.
సో అదండి, నావెల్ రవికాంత్ గారు చెప్తుంది, యూ షుడ్ ఆల్వేస్ ఎర్న్ విత్ యువర్ మైండ్, నాట్ జస్ట్ బై సెల్లింగ్ యువర్ టైం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న 5 పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, మీరు ఏ పాయింట్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అది మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు రీడ్ యువర్ కామెంట్స్. అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. డిటో ఇన్సూరెన్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని మీద క్లిక్ చేసి మీ ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోండి. రైట్, ఐల్ సీ యూ అగైన్. బై బై.